అయింది అక్కడ ఇక్కడ ఒకవేళ అన్నట్టుగా ఇప్పుడు క్రేన్ వచ్చి నిలబడితే పోతుంది, ఇది కిందికి వెళ్ళిపోతుంది. ఇది కనీసము ఫెన్స్ లేదు, అటు సైడ్ అయితే ఇంకా ఘోరంగా ఉంది. కనీసం ఈసారి అందులోకెళ్ళి పూడికలు కూడా తీయలేదు. అంటే వినాయకుల నిమజ్జనం చేస్తామని తెలుసు, కనీసం పూడికలు తీయాలి. ఇప్పుడు విగ్రహం అందులో వేస్తే కనీసం విగ్రహం మునుగను కూడా మునుగదు. ఈ ప్రభుత్వాలకు అధికారులకు హిందూ పండుగలు అంటే ఎందుకు పట్టింపు లేదు? నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు ఉంటున్నారు? అదే ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు సెప్టెంబర్ లో వినాయక చవితి వస్తుందని తెలుసు. వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల దగ్గర రోడ్లు మరమ్మత్తు చేయాలి, చెట్ల కొమ్మలు కట్టాలి, కొట్టేయాలి, వైర్లు తీసేయాలి, లైట్లు పెట్టాలి. ఈ మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో మొత్తం మన హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ తర్వాత ఇక్కడే అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ సమస్యలు ప్రతి సంవత్సరం నుంచి ఉంటాయి, మీకు తెలుసు. ఇదేదో కొత్తది ఒక్క సంవత్సరం చేసేది కాదు. కానీ అయినా కూడా ఏదో చౌటోళ్ళ ముందర శంఖమూదినట్టుగా ప్రతిసారి చాయ్ బిస్కెట్లు పెట్టి మీకు మీటింగ్లకు పిలిచి మాకు అది చేయ ఇది చేయని బతిమలాడితే కూడా మీరు చేయకపోవడం ఏంది? 8 నెలల క్రితం నేను చెప్పిన ఈ ట్యాంక్ బై ఇక్కడ ఏదైతే ఉందో ఈ బండ్ మంచిగా లేదు, దీన్ని మరమ్మత్తు చేయండి అని అంటే అప్పుడేమన్నారు, ఫండ్స్ శాంక్షన్ చేస్తాం మేడం అని అన్నారు. ఇప్పుడు ఏమంటారు, ఫండ్స్ శాంక్షన్ అయిపోయినాయంట కానీ వచ్చే సంవత్సరం చూస్తారంట. అంటే అప్పటి వరకు మా పండుగలు చేసుకోవద్దా? అదే రంజాన్ బక్రీద్కేమో ఇచ్చే చెత్త కవర్ల కోసం కూడా అసెంబ్లీలో కొట్లాడతారు, మా పండుగల కోసం మాత్రం మాట్లాడరు. ఎందుకు ఇంత చులకన భావము? ఈసారి నేను హెచ్చరిస్తున్నా, సీఎం గారు మీరు కూడా ఒకసారి మేలుకోండి. మీరు రీసెంట్ గా సమీక్ష సమావేశం పెడితేనే మీ అధికారులు పట్టించుకోక అంబర్పేట్ల బండ్లగూడల ఆడ ప్రమాదం అయ్యి మనుషులు చచ్చిపోయిండ్రు. అంటే మీరు సమీక్ష పెడితే కూడా అధికారులు పట్టించుకోకపోతే అసలు మీరు నిజంగా మీరు ఉన్నారా, లేకపోతే మీరు వైఫల్యం చెందినరా, లేకపోతే తూతు మంత్రంగా నేను మీటింగ్లు పెడుతున్నా ఆలు చేస్తలేరని చెప్పి మీరు అంటారా? ఇప్పటికైనా మేలుకోండి. నా సరూర్ నగర్ చుట్టుపక్కల లింగోజిగూడలో గడ్డన్నారంలా ఏ ఒక్క ప్రమాదం అయినా సరే ఈసారి ఊపుకునేది లేదు. మీ ఆఫీసర్ల దగ్గరకు వస్తాము, జీతాలు తీసుకొని ఆఫీసులలో కూర్చుంటే కాదు, పనులు చేయాలి. పనులు చేసేంత వరకు పోరాడతాము. మళ్ళా చెప్తున్నా, చుట్టుపక్కల ఎవరైతే గణేష్ నిమజ్జనానికి గణేష్ కి మండపాలకు ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ కమిటీ మెంబర్స్ కి కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మేము బీజేపీ కార్యకర్తలు అందరం కూడా పని చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా సరే మా దగ్గరకు వచ్చి సమస్యలు చేయండి, పోరాడదాము. మన గణేష్ ఉత్సవాలు మంచిగా అంగరంగ వైభవంగా జాగ్రత్తగా భక్తితో శ్రద్ధతో నిర్వహించుకుందాం. ఎవరన్నా అడ్డొస్తే మాత్రం ఊపుకునేది లేదు. ఏ ఒక్కరికన్నా ఏ ఇబ్బందులు జరిగినా సరే మేమందరం మిమ్మల్ని ముట్టడిస్తాం. ఇది మాత్రం ఖాయం, తథ్యం. అధికారుల నిర్లక్ష్య వైఖరి